పంచతంత్ర కథలు మిత్రభేదంలో ఈరోజు మనం కాకి పాము కథ తెలుసుకుందాం. ఇది 19వ ఎపిసోడ్. ఇప్పటిదాకా తమ్ముడు నక్క చెప్పిన కథలు విన్న అన్న, సరే సరే ఈ కథలన్నీ సరే, మరి నీవిప్పుడు అసలు ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగాడు. దానికి తమ్ముడు వెంటనే, ఆవు ఎద్దుల స్నేహం చెడగొట్టాలి, ఎలాగైనా దానికి ఏదైనా ఉపాయం మనం ఆలోచించాలి. ఎంత కష్టమైన పనైనా సరే ఉపాయంతో మనం ఇట్లాగే చేసేయచ్చు. పూర్వం ఒక కాకి ఉండేది. ఆ కాకి ఉపాయంతో ఒక పాముని చంపేసింది. ఆ కథ నేను చెప్తాను, నీకు విను అంటూ కథ చెప్పటం ప్రారంభించాడు. అనగనగా ఒక ఊరిలో చాలా రోజుల క్రితం ఒక నర్మదా నది ఉండేది. ఆ నది తీరాన ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఒక కాకి జంట ఎంతో అన్యోన్యంగా నివసిస్తూ ఉండేది. అదే చెట్టు కింద ఒక పెద్ద పుట్ట ఉంది. ఆ చెట్టు కింద ఉన్న పుట్టలో ఒక పాము ఉంది. ఆ కాకి దంపతులు రోజు తమ పిల్లల కోసం ఆహారాన్ని తీసుకురావాలి అనుకుంటూ బయటికి వెళ్తూ ఉండేవి. ఆ జంట కాకులు బయటికి వెళ్ళటం ఆ కింద పుట్టలో ఉన్న పాము గమనించింది. దానికి బయటకు వెళ్ళి ఆహారాన్ని వెతుక్కొని అంత శ్రమ నేనెందుకు పడటం, ఎంచక్క ఈ చెట్టుపైనే చక్కగా కాకి పిల్లలున్నాయి కదా, నేను రోజు ఒక్కొక్కటి తినేస్తే సరిపోతుంది కదా అనుకుని బాగా మంచిగా ఉపాయం ఆలోచించింది. ఎక్కడికెక్కడికో బయటికి వెళ్ళి శ్రమ పడే కంటే ఇది చాలా తెలివైన పని అని ఆ పాము అనుకుంది. వెంటనే ఇక ఆ జంట కాకులు ఆహారం కోసమని బయటికి వెళ్ళిపోయాయి. అది బయటికి వెళ్ళగానే ఎంతో నేర్పరితనంతో ఆ పుట్టలో ఉన్న పాము చక్కగా పైకి చెట్టు పైకి ఎక్కి ఆ కాకి పిల్లలను గ్రుడ్లను రోజుకి ఒక్కొక్కటిగా తినేస్తూ ఉంది. చక్కగా తన కడుపు నింపుకొని మరలా హాయిగా కిందకి దిగి పుట్టలో పడుకొని నిద్రపోతూ ఉండేది. ఆహారం ఎంతో కష్టపడి పాపం సంపాదించుకొని పిల్లలకి పెడదామని తిరిగి వచ్చి కాకి పిల్లలకి పెట్టాలనుకుంటున్న సమయంలో ఆ కాకులకి రోజుకి ఒక్కొక్క గుడ్డు మాయమవుతుంది అని గమనించాయి. అది కాక తమ పిల్లలు చెప్పారు, రోజు కింద నుండి ఒక పాము వచ్చి మా తమ్ముళ్లను తింటుంది అని ఆ కాకి పిల్లలు కాకితో చెప్పాయి. అప్పుడు ఆ తల్లి కాకి చాలా బాధపడింది. ఆ జంట కాకులు రెండు ఎంతో దుఃఖించాయి, బాధపడ్డాయి. అయ్యో, మనం బయటికి వెళ్ళకుండా మనకి ఆహారం రాదు కదా, తప్పకుండా మనం రోజు బయటికి వెళ్ళాల్సిందే. కానీ అలా మనం బయటికి వెళ్ళిన సమయంలో ఆ కింద ఉన్న ఆ చెట్టులోని ఆ పుట్టలోని పాము పైకి వచ్చి మన పిల్లల్ని పొట్టను పెట్టుకుంటుంది కదా, ఇలా ప్రతిరోజు మన బిడ్డల్ని ఒక్కొక్క దాన్ని తింటూ ఉంటే చివరికి మనకి ఒక్క బిడ్డ కూడా లేకుండా పోతాడు అని బాధపడ్డాయి. అప్పుడు మగకాకి, నువ్వేమి భయపడకు, నేను ఒక ఉపాయం ఆలోచిస్తానులే అని ఆడకాకితో చెప్పింది. అప్పుడు ఆడకాకి ఎంతో బాధపడుతూ, మనం ఎన్ని ఉపాయాలు ఆలోచించినా మనకంటే బలము గల పాము, మనమేం చేస్తాం, మనమేమి చేయలేం కదా అంటూ ఆడకాకి నిట్టూర్చింది. ఇలాగా విచారంతో కొన్ని రోజులు గడిచాయి. అప్పుడే అక్కడికి ఒకరోజు ఆ కాకులకు స్నేహితుడైన ఒక నక్క వచ్చింది. ఏమిటి మిత్రమా, చాలా విచారంగా ఉన్నట్లున్నారు అని అడిగింది. ఆ కాకులు రెండు వాటికి జరిగినవన్నీ చెప్పారు. ఎంతో దుఃఖపడుతూ ఆ సంగతి చెప్పి ఏడ్చాయి, రోదించాయి. మా చెట్టు కిందే ఆ పుట్ట ఉంది, మేమేమీ చెయ్యలేము, అలా అని ఆ పాముని కూడా చంపలేము, అది చాలా బలమైంది కదా, అసలు కొన్ని రోజులైతే మేము బయట ఆహారానికి కూడా వెళ్ళలేకపోతున్నాం ఈ పాము కింద ఉండటం వల్ల అని చెప్పాయి. ఆ రెండు జంట కాకులు చెప్పిన పాము గురించి మరియు ప్రతిరోజు తమ బిడ్డల్ని తింటున్న విషయం తెలుసుకొని నక్క చెప్తుంది పాముతోటి, సరే సరే, పూర్వం చేపల్ని మోసగించి ఒక కొంగ ఉపాయం పన్ని మోసంతో ఒక ఎండ్రకాయని చంపేసింది, నేను మీకు ఆ కథ చెప్తాను అంటూ పాపం ఆ కొంగ చేపలను తినటానికి వచ్చిన ఉపాయం అంతా చెప్పింది.
అప్పుడు చెప్పింది, మోసాన్ని మనం జయించాలి. మీ కింద ఉన్న పాము మోసంతో మీ బిడ్డల్ని రోజు తింటుంది కదా, సో మీరు ఉపాయం మంచిగా ఆలోచించారు అంటే మీ శత్రువుని కూడా పాము అయినా సరే చంపేయచ్చు అని సలహా ఇచ్చింది. కాకులు నిదానంగా నక్క చెప్పిన మాటల్ని ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చాయి. సరే అంటూ ఒకరోజు మంచి ఉపాయాన్ని ఆలోచించాయి. కాకులు నివసిస్తున్న దగ్గరలోనే ఒక రాజకుమార్తె ప్రతిరోజు ఉద్యానవనం ఉండేది, అక్కడికి వచ్చి స్నానం చేస్తూ ఉండేది. ఆ కాకులు ఆ రాజకుమార్తె వచ్చిన సమయాన్ని గమనించి ఒక ఉపాయం ఆలోచించాయి. 2 కాకులు విచారిస్తున్న సమయంలో ఆ రాజకుమార్తె చెలికత్తెతో ఆ రోజు స్నానానికి రానే వచ్చింది. ఇదే మంచి సమయం అనుకుని భావించి మగకాకి వెళ్ళి ఆమె కంఠహారాన్ని అంటే నక్లిస్ని తీసుకుని ముక్కును కరుచుకుని పైకెగిరింది. అప్పుడే కాపలాగా ఉన్న రాజభటులు అది చూసి కాకిని వెంబడించాయి. కాకి నెమ్మదిగా వారికి చిక్కకుండా ఎగురుతూ తిన్నగా వీళ్ళ చెట్టు దగ్గరికి వచ్చింది. ఆ కాకిని వెంబడిస్తున్న ఆ రాజభటులు కూడా ఆ చెట్టు దగ్గరికి వచ్చారు. ఆ రాజభటులు చూస్తూ ఉండగానే ఆ కాకి తన ముక్కును కరుచుకొని ఉన్న ఆ రాజకుమారి యొక్క హారాన్ని పాము పుట్టలో పడేసింది. అది గమనించిన రాజభటులు ఆ పుట్టని తవ్వారు. అప్పుడే పుట్టలో నుండి పైకి లెగుస్తున్న ఆ పామును కూడా చంపేశారు. ఆ కంఠహారాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. ఈ విధంగా ఆ కాకులు ఎంతో తెలివితోటి వారికి ఉన్న శత్రువు పాముని చంపేయటానికి ఉపాయం పన్ని శత్రువు నుండి విముక్తి పొందాయి. అలాగే మనం కూడా దేహబలం కంటే బుద్ధి బలం గొప్పది. బుద్ధి లేని వాళ్ళకి ఎంత బలమున్నా ఏమి లాభం? ఏనుగు కొండంత ఉంటుంది కానీ మావటివాడు దాన్ని లొంగతీస్తున్నాడు కదా అని ఆ నక్క అన్నయ్యతో చెప్పింది. సో ఇప్పుడు ఆ నక్క తర్వాత ఏం చేయబోతుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇప్పటి వరకు మీరు ఈ కథల్ని వింటూ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. శశాంక్ మీ అండ్ యూ మ్యూజిక్ స్టూడియోని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. ఉంటాను. బాయ్.